చెన్నకోడూరు ఐకేపీ సెంటర్ లో హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వస్తున్నావు రైతులకు సంచులు ఇవ్వమంటే నీకు శాతం అయితలేదు. 69 సార్లు ఢిల్లీ పోయినావు రేవంత్ రెడ్డి, ఒక్కసారైనా ఒక కళ్ళం కాడికి వచ్చినావా? ఏ ఊళ్ళోనైనా ఒక వడ్ల కుప్ప కాడికి పోయి రైతుల బాధలు తెలుసుకునే ప్రయత్నం చేసినావా? నీకు రైతులంటే పట్టదు. 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు, యూరియా ఇవ్వమంటే యాప్ పెట్టినావు, వడ్లు కొనమంటే దానికి ఏందో పెడతావు. ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకొచ్చి ఈ పంటలు 6 తడి పంటలు ఏవైతే రైతులు వేసినారో, ముఖ్యంగా సన్ఫ్లవర్, శనగలు, జొన్నలు, మక్కలు, ఈ అన్ని పంటల్ని కూడా యుద్ధ ప్రాతిపదికన కొనాలని ఢిల్లీకి ఉత్తరం రాసినాం. కేంద్రంతో మాట్లాడుతున్నాం. ఇవి కాదు మాకు కావాల్సింది, రైతుకు భరోసా కావాలి. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఢిల్లీకి రాసినవనో గల్లీ గురించో మేము మాట్లాడలే. రైతుకు ఇబ్బంది కాకుండా చివరి గింజ దాకా అన్ని పంటలకు మద్దతు ధరిచ్చింది నాటి కేసీఆర్ ప్రభుత్వం. మీరు కూడా ఇప్పుడు దయచేసి మక్కలు, జొన్నలు, సన్ఫ్లవరు, శనగలు, ఈ అన్ని పంటల్ని కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని, రైతులకు భరోసా ఇవ్వాలని, మద్దతు ధర అందించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వడ్లకు సంబంధించి కూడా రైస్ మిల్లులు